రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఓ ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. టికెట్ ఛార్జీలను పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేసింది. జులై 1 నుండి ఈ ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుంది. దీంతో పాటు తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు వస్తాయని పేర్కొంది. సాధారణ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులపై పెద్దగా భారం మోపకుండానే మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో స్వల్పంగా ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే అన్ని రైళ్లలో టికెట్ ఛార్జీల పెంపు ఉండదని, కేవలం కొన్నింటికి మాత్రమే పెరిగిన ఛార్జీలు వర్తిస్తాయని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మెయిల్, ఎక్స్ప్రెస్ రైల్లో నాన్ ఏసీ తరగతుల్లో కిలోమీటర్పై 1 పైసా, ఏసీ తరగతులపై కిలోమీటర్కు 2 పైసలు అదనంగా వసూలు చేయనున్నారు. ఇక సాధారణ ప్రజలు ప్రయాణించే ఆర్డినరీ సెకండ్ క్లాస్ లో 500 కిలోమీటర్ల లోపు ఛార్జీలు పెంపు లేదు. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి కిలోమీటర్కు 1/2 పైసా అదనంగా వసూలు చేస్తారు. ఇక సబర్బన్ రైల్లో టికెట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది రైల్వే శాఖ. రైళ్లలో ప్రతిరోజు ప్రయాణించే వారిపై కూడా ఎలాంటి భారం మోపలేదు. నెలవారీ సీజన్ టికెట్ పై ఛార్జీలు పెంచడం లేదని అధికారులు తెలిపారు. కరోనా సమయంలో భారతీయ రైల్వే తీవ్ర నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ అప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న ప్రజలపై ఎలాంటి భారం మోపలేదు. కోవిడ్-19 తర్వాత మొదటిసారి ఛార్జీలను పెంచారు. అది కూడా పరిగణలోకి తీసుకోలేనంత తక్కువ పెంచారు. ఈ పెంపు కూడా ప్రయాణికులకు మెరుగైన సేవలు, రైల్వే నిర్వహణ కోసం తప్పలేదని రైల్వే శాఖ అంటుంది. ఇంతకు ముందు 2020 ఆరంభంలోనే సేమ్ ఇప్పటిలాగే అతి తక్కువగా రైల్వే ఛార్జీలు పెంచారు. క్లాసులను బట్టి కిలోమీటర్కు పైసా నుండి 4 పైసలు పెంచారు. ఈ 5 ఏళ్లు ఎలాంటి ఛార్జీలు పెంపలేదు. మళ్లీ ఇప్పుడు స్వల్పంగా పెంచారు. రైల్వే శాఖ తత్కాల్ బుకింగ్ సేవల్లో కూడా మార్పులు చేపట్టింది. జులై 1, 2025 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. అంటే ఆధార్ కార్డు ఉంటేనే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక జులై 15 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్తో లింక్ అయిన ఫోన్కు ఓటీపీ వచ్చేలా మరో మార్పు చేపట్టారు. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే తత్కాల్ టికెట్ బుకింగ్ సౌకర్యం ఉంటుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్స్లో దళారులు, ఏజెంట్ల ప్రమేయం తగ్గించి నిజంగా అవసరమున్న ప్రయాణికులకు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే టికెట్స్ పొందేలా చర్యలు చేపట్టింది రైల్వే శాఖ.